వెల్కమ్ టు పిడిటీవీ. బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 పూర్తయిపోయింది. విన్నర్గా కౌశల్ అనౌన్స్ అయిపోయారు. తర్వాత కౌశల్ని గెలిపించిన కౌశల్ ఆర్మీ ఆయనకి ఎంత సపోర్ట్ చేసిందో ఆయన తెలుసుకున్నారు. అదంతా ఒక పెద్ద దుమారమే అయిపోయింది, ఒక సెన్సేషన్ అయిపోయింది సోషల్ మీడియాలో. అదంతా అయిపోయింది అనుకున్న టైంకి మళ్ళీ ఇప్పుడు ఆ విషయానికి సంబంధించి మళ్ళీ వీడియోలు చేసే పరిస్థితి వస్తుందని నేనైతే అనుకోలేదు. కానీ ఎక్కడో వాళ్ళు వినిపిస్తున్న వ్యతిరేకత ఎప్పటి నుంచో ఉంది. వాళ్ళ గతంలోనే కౌశల్ ఆర్మీ వర్సెస్ కౌశల్ వారియర్స్ అనే ఒక డిబేట్ కూడా చేయడం జరిగింది పిడిటీవీ ఇద్దరి మధ్య. అసలు ఏం జరిగింది అనేది అయితే ఇప్పుడు కంప్లీట్గా ఆ కౌశల్ వారియర్స్ కాస్త అది పెను దుమారంగా మారిపోయింది. చివరికి మొన్నటి వరకు కౌశల్ని పొగిడిన నోళ్లే ఇప్పుడు తిడుతున్నాయి. మొన్నటి వరకు మా అన్న కౌశల్ చాలా మంచోడు అని చెప్పిన అదే నోర్లు ఇప్పుడు కౌశల్ మీద విమర్శలు చేస్తున్నాయి. కౌశల్ ఒక్క రూపాయి కూడా ఆయన ఆశించరు, ప్రతి రూపాయి ప్రజల కోసమే ఖర్చు పెడతారు అని చెప్పిన అవే నోర్లు ఇప్పుడు ప్రజల సొమ్ము, మా కౌశల్ ఆర్మీ సొమ్ము కౌశల్ తినేస్తున్నాడు అని విమర్శలు చేస్తున్నారు. చూసాం నిన్న ఒక ప్రముఖ ఛానల్లో బిగ్ డిబేట్. దాదాపు 2.5 గంటల సేపు వాళ్ళ ఆవేదనను వెళ్ళబుచ్చారు. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, నలుగురు కాదు. ఆన్ స్క్రీన్ మీద మనకు నలుగురు ఎదురే కనిపించిన ఫోన్ లైన్లో దాదాపు 30 నుంచి 40 మంది రావడం జరిగింది. అలాంటి వాళ్ళు ఇంకా 100 మంది ఉన్నారు, బయటకు వస్తారు అన్నారు. కాకపోతే అంత 100 మందిని తీసుకొచ్చి మాట్లాడే ఛాన్స్ మీడియాకు ఉండదు కాబట్టి ఉన్న తక్కువ టైంలోనే వాళ్ళ ఆవేదనను ప్రజలకు వినిపించే ప్రయత్నం చేసింది సదర్ ఛానల్. అయితే ఆ విషయం పక్కన పెడితే అసలు ఏం జరిగింది? కౌశల్ అభిమానులు అందరూ ఇప్పుడు ఆలోచించుకుంటున్నారు. అయితే ఇంకా కౌశల్ సపోర్ట్గా చాలామంది ఉన్న కౌశల్ వారియర్స్ తరపున ఎవరైతే ప్రధానంగా అక్కడ కూర్చున్నారో ఇమాం కానివ్వండి, మిగిలిన వ్యక్తులందరూ కూడా వాళ్ళందరూ ఇమాం కానివ్వండి, శేషు కానివ్వండి, హరి కానివ్వండి, క్రాంతి కానివ్వండి, వీళ్ళందరూ వాళ్ళతో పాటు కొంతమంది మహిళలు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు బయటకు వస్తున్నారు. తమకు జరిగిన అన్యాయాన్ని వెళ్ళబుచ్చుతున్నారు. ఒక్కొక్కరు కూడా లక్షల్లో ఖర్చు పెట్టారు కౌశల్కి. అంటే ఒక కౌశల్ ఆర్మీ అనే ఒక గ్రూప్తో లక్షల్లో ఖర్చు పెట్టారు. ఆ లక్షలకు లెక్కలు ఎక్కడున్నాయని ప్రశ్నిస్తున్నారు. ఫౌండేషన్ పేరుతో ఏర్పాటు చేసిన అకౌంట్లో అసలు సొమ్ము ఎంత ఉంది? ఎందుకంటే వాళ్ళకి ప్రశ్నించే హక్కు లేదు అనడానికి లేదు. ఎందుకంటే కౌశల్ మీద అభిమానం పెంచుకొని ఒక ఆర్మీగా తయారయ్యి వాళ్ళందరూ సపోర్ట్ చేసి ఉండకపోతే ఖచ్చితంగా కౌశల్ గెలవలేరు అని అనడానికి ఎలాంటి సందేహం అవసరం లేదు. వాళ్ళందరి సపోర్ట్తోనే కౌశల్ అంత భారీ ఓటింగ్తో గెలవడం ఒక రికార్డే సృష్టించాడు. ఒక రకంగా కౌశల్ ఆ టైంలో బిగ్ బాస్ సీజన్ 2లో గెలవడం ఒక ఎత్తు అయితే ఆ స్థాయి మెజారిటీ, ఆ స్థాయి ఓట్లు రావడం అది కేవలం కౌశల్ ఆర్మీ సపోర్టే. ఇందులో ఎలాంటి సందేహం అవసరం లేదు. అంటే ఇప్పటికీ వాళ్ళు చెప్తున్నారు కౌశల్ ఆర్మీ జెన్యూన్గానే ఉంది. అంటే కౌశల్ మీద ఉన్న అభిమానం జెన్యూన్గానే ఉంది. కౌశల్ మీద వాళ్ళు పెంచుకున్న ప్రేమ, ఆప్యాయతలు ఇదంతా హానెస్ట్గానే ఉన్నారు వాళ్ళందరూ. కానీ ఎప్పుడైతే కౌశల్లో రెండో వ్యక్తిని చూశారో తన ఇమాంని చంపేస్తానని చెప్పడం, ఆర్మీ ఫౌండేషన్ లెక్కలు అడిగితే, ఎందుకంటే ఫౌండేషన్ అకౌంట్లో ఇప్పటికీ ఆయన లెక్కలు చూపిస్తున్నారు 15,000కి మించి బిగ్ ట్రాన్సాక్షన్ లేదు. అందులో 15,000 ఒక పెద్ద డిపాజిట్ ఉంది. కానీ లక్షల్లో వచ్చిన ఆ సొమ్ము అంతా ఏమైంది? ఆస్ట్రేలియాలో 10 లక్షలు ఇస్తే ఆయన 2 లక్షలు ఇచ్చారని వాళ్ళు చెప్తున్నారు. కానీ 10 లక్షలు ఇచ్చినట్టు వీళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయి. మిగిలిన 8 లక్షలు ఏమైనాయి? ఇలా ఓవరాల్గా దగ్గర 38 లక్షలు వీళ్ళు ఖర్చు పెడితే ఆ ఖర్చు అడుగుతున్నారు. అసలు ఫౌండేషన్ ఎంత వచ్చిందో బయట పెట్టమంటున్నారు. కానీ అది బయట పెట్టడానికి ఎందుకు కౌశల్ సిద్ధంగా లేరు? ఎందుకంటే వీళ్ళ ఆరోపణలు అబద్ధమైతే కౌశల్ ఎందుకు బయటికి రావట్లేదు? ఇప్పుడు ఇక్కడ మనం కౌశల్ని నిందించే ప్రయత్నం అయితే చేయట్లేదు, కౌశల్ని తప్పుపట్టే ప్రయత్నం చేయట్లేదు. అలాగని కౌశల్ వారియర్స్ గ్రూప్స్ తరపున ఉన్న అడ్మిన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా తప్పుపట్టే ప్రయత్నం చేయట్లేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయి. కానీ ఒక ఎలిగేషన్ వచ్చినప్పుడు, ఒక ఆరోపణ వచ్చినప్పుడు దానికి సంబంధించి ఎలాంటి వాళ్ళ దగ్గర నిజాయితీగా ఉంటే, ఆయన హానెస్ట్గానే ఉంటే ఖచ్చితంగా దాని మీద ఆయన వెర్షన్ ఆయన వినిపించాలి. ఆయన వెర్షన్ వినిపించే ప్రయత్నం చేస్తే ఇప్పటికే చాలామంది అభిమానులు ఆయన నుంచి దూరం అవుతున్నారు. మిగిలిన వాళ్ళైనా అర్థం చేసుకుంటారు. కౌశల్ తరపున కూడా చాలామంది ఉన్నారు. అయితే ఒక క్లారిటీ రావాలి. సామాన్య న్యూట్రల్గా కొంతమంది ఉంటారు. ప్రజలు ఆయన అభిమానించి ఓట్లేసిన ఫ్యాన్సే కాదు, ఫ్యాన్స్ కాకుండా ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఓట్లేశారు. వాళ్ళందరికీ ఒక క్లారిటీ రావాలంటే అసలు ఈ ఫౌండేషన్ లెక్కల గురించి నిజంగా కౌశల్ ఈ సొమ్ము తినేశారా? వీళ్ళందరూ చెప్తున్నారు మేము కాఫీలు, టిఫిన్లు, టీలు తాగడం మానేసి కూడా ప్రతి రూపాయి కూడబెట్టి కౌశల్ ఆర్మీకి ఇచ్చాం, డొనేట్ చేసాం. ఆ డబ్బులన్నీ ఏం చేశారని అడుగుతున్నారు. ₹1 ఇచ్చిన వ్యక్తికి కూడా ప్రశ్నించే హక్కు ఉంటుంది ఖచ్చితంగా. దానికి సమాధానం చెప్పాలి. ఏదో సినిమా తీయలేదని కక్షతోనో, వాళ్ళతో సినిమా తీస్తానని చెప్పి తీయలేదని కక్షతోనో నా మీద డెలిగేషన్ చేస్తున్నారు అని ఒక వీడియో మెసేజ్ పంపించేస్తే కుదరదు. ఖచ్చితంగా కౌశల్ గారు బయటకు రావాలి, మాట్లాడాలి. ఒకవేళ ఆయన జెన్యూన్గా ఉంటే వీళ్ళ చెప్పి అన్ని అబద్ధాలే అయితే ఖచ్చితంగా దానికి ఆయన వెర్షన్ వినిపించి ఆయన నిజాయితీ నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఏం జరుగుతుందో చూద్దాం.
మరో టాపిక్లో మళ్ళీ కలుస్తా. స్టే ట్యూన్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.